Finally, this is Satish Patnaik, your trainer. So today's our class is Core Java 5th class in Telugu. See, if anyone needs the English class, already in the previous class we discussed the same class in English. So I'll provide the link in the description once check the description. Okay. See, చూడమ్మా ఈరోజు మనకి కోర్ జావాలో 5th డే క్లాస్ తెలుగులో మనం మాట్లాడుకుంటాం. సో మీలో ఎవరైనా ప్రీవియస్ క్లాసెస్ మిస్ అయినట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తాను. బోత్ ఇంగ్లీష్ క్లాసెస్ తలగా ప్లేలిస్ట్, తెలుగు క్లాస్ తలగా ప్లేలిస్ట్, 2 ప్లేలిస్టులు ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి ఆ ప్లేలిస్ట్ ఫాలో అవ్వండి. క్లాస్ 1 నుంచి నా క్లాసెస్ ఫాలో అయితే మీకు ఈజీగా అర్థం అవుతుంది. రైట్ అండి. సో ఈరోజు క్లాస్లో మనం ఏం కవర్ చేసుకోవాలి? సో ఈరోజు క్లాస్లో మనం వైల్ జావాలో వైల్, డూ వైల్, ఫర్ లూప్ అండ్ ఇంట్రడక్షన్ టు అరేస్కి సంబంధించిన ఇంట్రడక్షన్, ఇవి ఈరోజు మన క్లాస్లో ఉంటాయి. సి ఇన్ ద లాస్ట్ క్లాస్, ప్రీవియస్ క్లాస్లో మనం ఏం మాట్లాడుకున్నాము? ఇఫ్ కండిషన్ కోసం మాట్లాడుకున్నాం. సో ఇఫ్లో డిఫరెంట్ టైప్స్ మాట్లాడుకున్నాం అండి, లైక్ ఇఫ్ అని, ఇఫ్ ఎల్స్ అని, ఎల్స్ ఇఫ్ అని, నెస్టెడ్ ఇఫ్ అని. సో ఇలా ఇఫ్లో డిఫరెంట్ టైప్స్ మనం మాట్లాడుకున్నాం. ఎవరైనా ప్రీవియస్ క్లాస్ మిస్ అయితే ఒకసారి మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి 4th డే క్లాస్ ఒకసారి చెక్ చేయండి. సి ఈరోజు మనం లూప్స్ మాట్లాడుకునేటప్పుడు చిన్న డిఫరెన్స్ మనం చూడాలి. ఇఫ్ కండిషన్కి ఈ వైల్ లూప్కి డిఫరెన్స్ ఏంటి? సో కండిషన్స్కి లూప్స్కి డిఫరెన్స్ ఏంటి? సి అబ్జర్వ్ ద ప్రీవియస్ క్లాస్. ఒక్కసారి మనం ప్రీవియస్ క్లాస్లోకి వెళ్దాం. ఇఫ్ కండిషన్ ప్రోగ్రాంలోకి ఒకసారి వెళ్దాము. సో ఇఫ్ కండిషన్లో ఒకసారి ప్రోగ్రామ్ ఓపెన్ చేస్తాను చూడండి. మన ఇఫ్ కండిషన్ ప్రోగ్రామ్, ఇఫ్ ఎగ్జాంపుల్. సి మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్న ప్రోగ్రామ్ అండి. x = 10, xలో 10 అనే ఒక నెంబర్ తీసుకున్నాం. కండిషన్ ఏం చెక్ చేస్తున్నాం అండి? x is less than 20. x is less than 20. కరెక్టే కదమ్మా? సో x is less than 20 మీన్స్ ద 10 is less than 20. ఈ కండిషన్ పాస్. కండిషన్ పాస్ అయితే ఈ బ్లాక్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా? హౌ మెనీ టైమ్స్ ద బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్? ఇఫ్ ద కండిషన్ పాస్, ద బ్లాక్ విల్ ఎగ్జిక్యూట్ ఓన్లీ ఫర్ 1 time. వాట్ ఆర్ ద థింగ్స్ యూ రిటన్ ఇన్సైడ్ ద బ్లాక్లో మీరు ఏం రాసినా కూడా ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది ఈ బ్లాక్ అనేది? ఓన్లీ ఫర్ 1 time. అంటే కండిషన్ పాస్ అయ్యేటప్పుడు మనకి ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్ అంతా కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో మీకు అవుట్పుట్ ఏమైనా వచ్చిందండి? హాయ్ అని వచ్చింది. అది మనం ఇఫ్ కండిషన్లో నేర్చుకున్నామండి. కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఆ బ్లాక్ 1 time ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. బట్ ఈరోజు మనం లూప్స్లోకి వచ్చేటైతే వైల్ లూప్ ఎగ్జాంపుల్గా, వైల్ లూప్లో కూడా సేమ్ కండిషన్ ఉంటుంది. ఇఫ్లో మనకి కండిషన్ ఎలా ఉంటుందో వైల్ లూప్లో కూడా కండిషన్ ఉంటుంది. బట్ ఈ కండిషన్ పాస్ అయితే ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. అది ఎందులోకి ఎంటర్ అవుతుందమ్మా? ఈ లూప్లో ఎంటర్ అవుతుంది. అంటే ఇది ఓన్లీ 1 time కాదు, కంటిన్యూస్లీ ద లూప్ విల్ ఎగ్జిక్యూట్. లూప్ అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు లూప్ రిపీట్ అవుతుంది? కండిషన్ పాస్ అయ్యేంత వరకు లూప్ రిపీట్ అవుతూనే ఉంటుంది. వెనెవర్ ద కండిషన్ ఈజ్ ఫెయిల్యూర్, మీ కండిషన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతుందో దెన్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు x = 10 అని తీసుకున్నాం. x = 10. కండిషన్ పాస్ ఆ ఫెయిల్ ఒకసారి చెక్ చేయండి. సో x ఈజ్ లెస్ దాన్ 15 అంటే అర్థం ఏంటమ్మా? 10 ఈజ్ లెస్ దాన్ 15. 10 అనేది 15 కన్నా చిన్నది. 10 ఈజ్ లెస్ దాన్ 15. ఎస్, ఇట్ ఈస్ రైట్. కండిషన్ పాస్ అయింది. సో కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్ లోపలికి ఎంటర్ అవుతుంది. ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. సో లూప్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వాట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్ ద లూప్లో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందమ్మా? system.out.println x. ఇక్కడ మనం ఎక్స్ని ప్రింట్ చేయమని చెప్తున్నాం. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? ప్రజెంట్ ఎక్స్లో మనకి వాల్యూ ఏముందమ్మా? ప్రజెంట్లీ ద ఎక్స్ వాల్యూ ఈజ్ 10. 10 అనే వాల్యూ ఉంది కదా, యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మీకు ఏం ప్రింట్ అవుతుంది? ఇనీషియల్గా 10 అనేది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ప్రింట్ చేసి చూద్దాం. ఇనీషియల్లీ ఇట్ విల్ ప్రింట్ ద 10. సో ఆఫ్టర్ దట్ 10 ప్రింట్ అయిన తర్వాత x ప్లస్ అంటే మీనింగ్ ఏంటమ్మా? లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడుకున్న ఆపరేటర్స్లో ఇంక్రిమెంటేషన్ విత్ 1. ప్లస్ అంటే ఇంక్రిమెంటేషన్ విత్ 1 అంటే x++ అంటే అర్థం x = x+1. x=x+1 అంటే xలో 10 ఉండేది కదమ్మా, ఇప్పుడు 10 + 1 అంటే ఎంత అవుతుంది? 11. సో అగైన్ ఇట్ విల్ చెక్ ద కండిషన్. 11 ఈజ్ లెస్ దాన్ 15. మా కండిషన్ పాస్ ఆ ఫెయిల్ ఒకసారి ఆలోచించండి. 11 ఈజ్ లెస్ దాన్ 15.
11 ఈజ్ లెస్ దాన్ 15 అంటే కండిషన్ పాసే కదమ్మా. 11 అనేది 15 కన్నా చిన్నదే కదా, కండిషన్ పాస్ అవుతుంది. అగైన్ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్ కంటిన్యూ అవుతుందమ్మా. ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? 11. ప్రీవియస్గా 10 ఉండేదండి, ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఇస్ 11. సో 11 ప్రింట్ అయిన తర్వాత అగైన్ 11 ప్లస్ ప్లస్. 11 ప్లస్ ప్లస్ అంటే ఎంతమ్మా? 12 కదా. సో ఇట్ విల్ చెక్ 12 ఈజ్ లెస్ దాన్ 15. ఎస్, 12 ఈజ్ లెస్ దాన్ 15, కరెక్టే కదమ్మా. సో దెన్ ఇట్ విల్ కంటిన్యూ ద లూప్, ఇట్ విల్ ప్రింట్ ద 12 అనేది ప్రింట్ అవుతుంది. సో 12 ప్రింట్ అయిన తర్వాత అగైన్ 12 ప్లస్ ప్లస్. 12 ప్లస్ ప్లస్ అంటే 13. సో 13 ఈజ్ లెస్ దాన్ 15. ఎస్ అండి, 13 అనేది 15 కన్నా చిన్నది. ఇక్కడ కూడా కండిషన్ పాస్ అవుతుంది. అగైన్ ఇట్ విల్ కంటిన్యూ ద లూప్ అండ్ ఇట్ విల్ ప్రింట్ ద 13. 13 కూడా మనకి ప్రింట్ అవుతుంది. సో అగైన్ 13 ప్రింట్ అయిన తర్వాత 13 ప్లస్ ప్లస్ అంటే 14. 13 ప్లస్ ప్లస్ అంటే 14. It will check the 14 is less than 15. Yes, the condition is pass. So 14 is less than 15 and the condition pass and it will print the 14 also. So 14 print అయిన తర్వాత now 14 plus plus. 14 plus plus అంటే ఎంతమా? 15. So 15 less than 15. రాంగ్ కదమ్మా. 15 less than 15 అంటే రాంగ్. ఇక్కడేమో ఈక్వల్ టు లేదండి. ఈక్వల్ టు ఉండుంటే అది పాస్ అయి ఉండేది, బట్ ప్రజెంట్ నేనేమి ఈక్వల్ టు ఇవ్వలేదు. సో 15 less than 15 అంటే ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ అయ్యేటప్పుడు ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. ఇంకా లూప్లో కంటిన్యూ అవుదండి, లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. బట్ అప్పటికే మనకు వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రింట్ అవుతున్నాయండి? 10 నుంచి 14 వరకు ప్రింట్ అవుతున్నాయి. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ కన్సోల్లో మీరు అవుట్పుట్ చూడొచ్చండి, 10 నుంచి 14 వరకు. ఇఫ్ కండిషన్కి వైల్ లూప్కి డిఫరెన్స్ ఏం చూసారమ్మా? ఇఫ్ కండిషన్లో అయితే మీరు కండిషన్ పాస్ అయితే ఆ బ్లాక్ అనేది ఓన్లీ ఫర్ వన్ టైం, ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. వైల్ లూప్లో మీకు కండిషన్ పాస్ అయితే ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్ అండ్ ద లూప్ విల్ కంటిన్యూ వెనెవర్ ద కండిషన్ ఈస్ ఫెయిల్యూర్. వెనెవర్ ద కండిషన్ ఈస్ ఫెయిల్యూర్ దెన్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. అప్పుడు మనకి అది లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. అప్పటి వరకు మనకు లూప్ అనేది రిపీట్ అవుతూనే ఉంటుంది. రైట్, ఇట్ ఈస్ అబౌట్ ద వైల్ లూప్. ఇది మనకి వైల్ లూప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. వైల్ లూప్ కూడా కంపల్సరీ మీరు లోవర్ కేసులో రాయాలి. సో అన్ని కండిషన్స్, అన్ని లూప్స్ కంపల్సరీ లోవర్ కేసులో రాయాలి, మర్చిపోవాలి. సో నెక్స్ట్ లూప్ మనకి ఏంటి అంటే డూ వైల్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ డూ వైల్. వైల్కి డూ వైల్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. వైల్ లూప్లో కంపల్సరీ కండిషన్ పాస్ అయితేనే మీరు లూప్ లోపలికి ఎంటర్ అవుతారమ్మా. మీకు కండిషన్ ఫెయిల్ అయితే మీరు లూప్ లోపలికి ఎంటర్ కారు. ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్పి అప్పుడు డూ వైల్లోకి వెళ్దాం. ఎక్స్ వాల్యూ 10 కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ వాల్యూ 30 అని ఇస్తున్నాను. ఎక్స్ ఈక్వల్ టు 30. సో ఇప్పుడు కండిషన్ పాస్ ఆఫ్ ఫెయిల్ ఒకసారి చెక్ చేయండి. సో ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 15 అంటే అర్థం ఏంటమ్మా? 30 ఈజ్ లెస్ దాన్ 15. 30 ఈజ్ లెస్ దాన్ 15. పాస్ ఆఫ్ ఫెయిల్ అమ్మా. 30 అనేది 50 కన్నా చిన్నది అంటుంది. నో, రాంగ్ కదా. సో ఇంకా అది లోపలికి వెళ్తుందా, లూప్ లోపలికి వెళ్తుందా? నో, ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద లూప్. ఒకసారి రన్ చేసి చూద్దాం. మీకు ఏమైనా అవుట్పుట్ వచ్చిందేమో? నో. వై? బికాస్ ఫస్ట్ టైం ఇట్ సెల్ఫ్ ద కండిషన్ విల్ బి ఫెయిల్యూర్. ఫస్ట్ టైమే మనకి కండిషన్ ఫెయిల్ అయిపోతుంది. 30 ఈజ్ లెస్ దాన్ 15 అంటే కండిషన్ ఫెయిల్ అవుతుంది. సో కండిషన్ ఫెయిల్ అయ్యేటప్పుడు ఇట్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద లూప్. లూప్ లోపలికి ఎంటర్ అవుదాం. మీకు ఎలాంటి అవుట్పుట్ అనేది ఇక్కడ ప్రింట్ కావట్లేదు. అంటే వైల్ లూప్లో మీకు కండిషన్ పాస్ అయితేనే లోపలికి వెళ్తుంది, కండిషన్ ఫెయిల్ అయితే లోపలికి వెళ్ళదు. నేను ఎక్స్ ఈక్వల్ టు 10 ఇస్తే మీకు కండిషన్ పాస్ అవుతుంది. కండిషన్ పాస్ అయ్యేటప్పుడు మాత్రమే లోపలికి వెళ్తుంది. కండిషన్ ఫెయిల్ అయితే అది లూప్ లోపలికి వెళ్ళదు. దట్ ఈస్ అబౌట్ వైల్ లూప్. సో అదే ఒకసారి మనం డూ వైల్ లూప్ అనేది ఒకసారి చూద్దాం. డూ వైల్. సో డూ వైల్లో ఏంటంటే వితౌట్ ఎనీ కండిషన్ చెక్, కండిషన్ చెక్ ఏం లేకుండా డైరెక్ట్లీ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద డూ లూప్. డూ అని చూడమా, డైరెక్ట్గా ఇది లూప్ ఓపెనింగ్, ఇది లూప్ క్లోజింగ్, డైరెక్ట్గా మనకి లూప్ లోపలికి ఎంటర్ అయిపోతుంది వితౌట్ ఎనీ కండిషన్ చెక్. సో ఇనీషియల్గా నేను ఎక్స్ ఈక్వల్ టు 50 అని తీసుకున్నాను. ఎక్స్ ఈక్వల్ టు 50 అండ్ డూ అనగానే డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతుంది వితౌట్ ఎనీ కండిషన్ చెక్. మనం ఏం ప్రింట్ చేస్తున్నాం? ఎక్స్ని ప్రింట్ చేస్తున్నాం. వాట్ ఈస్ ద ఎక్స్ వాల్యూ? ఇనీషియల్గా ఎక్స్ వాల్యూ ఏముందమ్మా? 50. సో ఇక్కడ మీకు ఏం ప్రింట్ అవుతుంది? ఇనీషియల్గా 50 ప్రింట్ అవుతుంది. 50 ప్రింట్ అయిన తర్వాత ప్లస్ ప్లస్ 50 ప్లస్ ప్లస్ అంటే ఎక్స్ వాల్యూ 51కి రీచ్ అవుతుంది. సో 51కి రీచ్ అయిన తర్వాత బిఫోర్ గోయింగ్ టు ద సెకండ్ లూప్, సెకండ్ టైం మనకి లూప్లో ఎంటర్ అయ్యేటప్పుడు ఇట్ విల్ చెక్ ద కండిషన్. సో ఏం చెక్ చేస్తుందండి? 51 ఈజ్ లెస్ దాన్ 20. ఎక్స్ వాల్యూ ప్రజెంట్ ఎంత ఉందండి ఇక్కడ? 51 కదా. 51 ఈజ్ లెస్ దాన్ 20. కండిషన్ ఫెయిల్. సో ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్. లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. బట్ ఆల్రెడీ
first time directly it is enter into the loop without any condition check, and already it prints the x value. What is the x value? The x value is 50. Already మనకి x value ఏం ప్రింట్ అయిందమ్మా 50 అనేది ఇక్కడ ప్రింట్ అయింది. సో అంటే వైల్కి డూ వైల్కి ఇక్కడ మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారండి. వైల్లో కంపల్సరీ కండిషన్ చెక్ చేసిన తర్వాత లోపలికి వెళ్తుందండి. కండిషన్ పాస్ అయితేనే లోపలికి వెళ్తుంది. బట్ డూ వైల్ అలా కాదండి, డైరెక్ట్గా డూ అనగానే లోపలికి వెళ్తుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద ఫస్ట్ లూప్ కంప్లీట్ అయిన తర్వాత బిఫోర్ గోయింగ్ టు ద సెకండ్ లూప్, రెండోసారి లూప్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు, దట్ మీన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఫస్ట్ లూప్ ఇట్ విల్ వెరిఫై ద కండిషన్. ఫస్ట్ లూప్ ఎండింగ్లో మనకి కండిషన్ అనేది చెక్ చేస్తుంది, బిగినింగ్లో కాదండి. ఓకే, సో ఇది మనకి డూ వైల్. సో ద నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ లూప్ అండి. ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ఫర్ లూప్. సో మీరు ఫర్ లూప్లో ఏ సిచ్యువేషన్ వెళ్తారు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్టికులర్ టాస్క్ని ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రిపీట్ చేయాలి అనుకుంటే, ఒక టాస్క్ని ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు రిపీట్ చేయాలి అనుకుంటే బెటర్ గో విత్ ఎ ఫర్ లూప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడమ్మా, system.out.println మీద రమేష్ అని ఉంది. సో ఈ రమేష్ని నేను ఒక 5 times ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ మనం ఫర్ లూప్ యూస్ చేసి ఈజీగా మన సేమ్ టాస్క్ని ఒక 5 times ఆర్ 10 times 20 times యువర్ విష్, ఎన్నిసార్లు కావలిస్తే అన్నిసార్లు మీరు రిపీట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ 5 అని ఇచ్చాను. సో రన్ చేసి చూద్దాం. సో ఇప్పుడు రమేష్ ఎన్నిసార్లు ప్రింట్ అయింది ఒకసారి చూడమ్మా. హౌ మెనీ టైమ్స్ ద రమేష్ ఈస్ ప్రింటెడ్ హే? 5 times అనేది ఎగ్జాక్ట్గా ప్రింట్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్లో నేను ఇక్కడ 3 అని ఇచ్చాను అనుకోండి, మీకు రమేష్ ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది చూడండి, 3 times ప్రింట్ అవుతుంది, 3 times. సో ఇక్కడ నేను 10 అని ఇచ్చాను అనుకోండి, రమేష్ మీకు 10 times ప్రింట్ అవుతుంది. మీరు ఒక టాస్క్ని ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి అనుకుంటే బెటర్ గో విత్ ఏ ఫర్ లూప్ని యూస్ చేయాలి. ఇదే టాస్క్ని మనం వైల్లో కూడా చేయొచ్చు, బట్ బెటర్ మీ సజెషన్ ఇస్తున్నా ఏంటంటే ఒక టాస్క్ని ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలనుకుంటే బెటర్ గో విత్ ఏ ఫర్ లూప్. సో ఫర్ లూప్ తలక సింటాక్స్ ఏంటండి? వాట్ ఈస్ ద సింటాక్స్ ఫర్ ఫర్ లూప్? మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్గా ఇక్కడ నేను 4 అని ఇచ్చానండి. ఇప్పుడు రన్ చేస్తే మనకి రమేష్ ఎన్నిసార్లు ప్రింట్ అవుతుందండి? రమేష్ ఈజ్ ప్రింటింగ్ ఫర్ 4 times. ఒకసారి ఫర్ లూప్ తలక సింటాక్స్ చూద్దామండి. సింటాక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియలైజేషన్, యూ కెన్ ఇనీషియలైజ్ విత్ ఎనీ వేరియబుల్. ఏదైనా వేరియబుల్తో మీరు ఇనీషియలైజ్ చేయొచ్చండి. ఎగ్జాంపుల్గా నేను i = 1 అని తీసుకున్నాను. మీకు i నచ్చకపోతే సమ్ x = 1, y = 1, z = 1, యువర్ విష్. ఇనీషియల్గా ఒక వేరియబుల్ని ఇనీషియలైజ్ చేయండి. సో i వాల్యూ 1తో స్టార్ట్ అయింది, అండ్ నెక్స్ట్ దీన్ని కండిషన్ చెక్ అంటారండి. ఇది కండిషన్ చెక్ చేసుకుంటుంది. ప్రజెంట్ iలో 1 ఉంది కదండి, 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఎస్, కరెక్టే కదండి, 1 అనేది 4 కన్నా చిన్నదే కదా. ఎస్, కండిషన్ పాస్ అయ్యేటప్పుడు ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లూప్. కండిషన్ పాస్ అయితే లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఆఫ్టర్ ద లూప్ ఇట్ విల్ ఇంక్రిమెంట్ ద వాల్యూ. లూప్ కంప్లీట్ అయిన తర్వాత వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తుంది. అంటే ఇనీషియల్గా i వాల్యూ 1 ఉండేటప్పుడు కండిషన్ పాస్ అవుతుందండి, రమేష్ అనేది ఫస్ట్ టైం ప్రింట్ అవుతుంది. సో అగైన్ i వాల్యూ 2కి రీచ్ అవుతుందండి. సో 2కి రీచ్ అయ్యేటప్పుడు మళ్ళీ ఇది కండిషన్ చెక్ చేసుకుంటుంది. 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. ఎస్ అండి, 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4. రమేష్ అనేది సెకండ్ టైం ప్రింట్ అవుతుంది. సో అగైన్ i వాల్యూ అనేది ++ అవుతుందండి, అంటే 3కి రీచ్ అవుతుంది. 2 ++ అంటే 3. 3 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఎస్ అండి, 3 అనేది కూడా 4 కన్నా చిన్నదే కదా. సో అగైన్ మీకు రమేష్ ప్రింట్ అవుతుంది. అగైన్ 3++ అంటే 4 అండి. 4 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. ఈక్వల్ టు కూడా ఉంది కదండి. ఎస్, 4 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. కండిషన్ పాస్ అవుతుంది. అగైన్ మీకు రమేష్ అనేది ప్రింట్ అవుతుంది. సో నౌ 4++ అంటే 5 అండి. సో 5 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. రాంగ్, సింపుల్ ఇట్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. సి ఫర్ లూప్కి ఎవరైనా మిమ్మల్ని సింటాక్స్ అడిగితే ఏం చెప్తారండి? ఫస్ట్ వన్ ఇనీషియలైజేషన్, సెకండ్ వన్ ఈజ్ కండిషన్ చెక్, థర్డ్ వన్ ఈజ్ ఐదర్ ఇంక్రిమెంటేషన్ ఆర్ డిక్రిమెంటేషన్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్. ఇక్కడ మన రిక్వైర్మెంట్ని బట్టి ఇక్కడ ఇంక్రిమెంటేషన్ లేదా డిక్రిమెంటేషన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో అంటే మీరు ఒక టాస్క్ని ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి అనుకుంటే ఫర్ లూప్ యూజ్ చేస్తాం. అండ్ క్యూఆర్ పీపుల్కి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లాగిన్ పేజ్ చెక్ చేస్తున్నారండి. ఒక 100 times మీరు లాగిన్ లాగౌట్ చెక్ చేయాలనుకోండి. 100 times మీ ప్రాజెక్ట్లో లాగిన్ లాగౌట్ చెక్ చేయాలి. సో ఈ లోపల కోడ్ రాసుకుంటారండి. మన వెబ్ డ్రైవర్ కోడ్ లోపల రాస్తారు. ఏం రాస్తారండి? లాగిన్కి లాగౌట్కి ఈ లోపల కోడ్ రాస్తారు. సో కోడ్ రాసి ఈ ఫర్ లూప్ అనేది మీరు ఎన్నిసార్లు రిపీట్ చేయాలనుకుంటే అన్నిసార్లు అండి. మీరు 1000 times రిపీట్ చేయాలనుకుంటే ఇక్కడ 1000 అని ఇస్తారు, రన్ చేస్తారు. ఏం జరుగుతుందండి? ద సేమ్ కోడ్ ఈజ్ రిపీటింగ్ ఫర్ హౌ మెనీ టైమ్స్? ద సేమ్ కోడ్ ఈజ్ రిపీటింగ్ ఫర్
1000 టైమ్స్. అలా మనకి ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓకే, రైట్. సో ప్రజెంట్ ఇక్కడ రమేష్ ప్రింట్ చేయకుండా నేను ఒకసారి ఐని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు ప్రింట్ ద ఐ. చూడండి, రమేష్ తీసేసి రమేష్ ప్లేస్లో ఐ ఇస్తున్నాను అండి. ఏం జరుగుతుందో చూద్దాం. రమేష్ ప్లేస్లో ఐ అని ఇచ్చి రన్ చేస్తుంది. సో ఇప్పుడు ఐని అది 5 టైమ్స్ ప్రింట్ చేస్తుందండి. అదేంటండి, ఐ అంటే 1 2 ఐ అనేది 1 నుంచి స్టార్ట్ అయింది కదండి. మళ్ళీ ప్లస్ ప్లస్ అంటే 2, అగైన్ ప్లస్ ప్లస్ అంటే 3, 1 2 3 4 5 ప్రింట్ అవ్వాలి కదా. మరి ఐ ఎందుకు ప్రింట్ అవుతుందంటే ఇక్కడ వేరియబుల్స్ని డబుల్ కొటేషన్లో ఇస్తున్నాం అంటే ఇవ్వకూడదు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వేరియబుల్స్ ఎప్పుడు కూడా డబుల్ కొటేషన్స్లో ఉండకూడదండి. డబుల్ కొటేషన్లో ఉంటే అది స్ట్రింగ్గా బిహేవ్ చేస్తుంది. సో వితౌట్ డబుల్ కొటేషన్ ఐ ఇవ్వండి. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఐ వాల్యూ మీకు 1 నుంచి 5 వరకు ప్రింట్ అవుతుంది. ఐ వాల్యూ ఇనీషియల్గా 1, ప్లస్ ప్లస్ అంటే 2, ప్లస్ ప్లస్ అంటే 3, ఓకే ఫైన్ అండి. సో ఇక్కడ డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ ఎంత ఉందండి? ద డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ ఈస్ +1. డిఫాల్ట్ ఇంక్రిమెంటేషన్ ఈస్ +1. మరి ఇప్పుడు నా రిక్వైర్మెంట్ +1 కాదండి. ఐ వాంట్ టు గో విత్ +2. ఐ వాంట్ టు గో విత్ +2. అంటే ఇనీషియల్గా 1, 1 + 2 అంటే 3, 3 + 2 అంటే 5. నాకు +2 కావాలి. ఏం చేద్దామండి, ఇక్కడ ఐ ప్లస్ ప్లస్ అని రాయడానికి బదులుగా వీ కెన్ గో విత్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 2. ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 2 రన్ చేసి చూద్దాం. సో చూడమ్మా, ఇనీషియల్గా 1 ప్రింట్ అయింది. 1 + 2 అంటే 3, 3 + 2 అంటే 5. ఓకే, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 2 వీ కెన్ గో విత్ అ షార్ట్ కట్. ఇక్కడ మనం షార్ట్ కట్ రాయొచ్చండి. ప్రీవియస్ క్లాసెస్లో మనం ఆపరేటర్స్ అనే క్లాస్ మాట్లాడుకున్నామండి. ఆ ఆపరేటర్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, అర్థమెటిక్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్, లాజికల్ ఆపరేటర్స్ ఇవన్నీ చెప్పుకున్నామండి. లాస్ట్లో అసైన్మెంట్ ఆపరేటర్ మీకు చెప్పాను. ప్రీవియస్ క్లాస్లోనే అనుకుంటా మనం మాట్లాడుకున్నాం. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు చెప్పిన తర్వాత మీకు చిన్న షార్ట్ కట్ ఫామ్స్ కొన్ని చెప్పానండి. +, -, -, *. సో మీ ప్రోగ్రామ్లో ఎక్కడైనా మీకు x + 5 అని కనిపిస్తే దాని అర్థం ఏంటండి? ఇట్ మీన్స్ x = x + 5. x + 5 అంటే అర్థం ఏంటండి? x = x + 5. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం దీనికి షార్ట్ కట్ ఫామ్ ఏం రాయొచ్చండి? i = i + 2 రాయడానికి బదులుగా యూ కెన్ రైట్ i + 2. షార్ట్ కట్‌గా మీరేం రాయొచ్చండి? i + 2. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ i + 2? ఇట్ ఈస్ నథింగ్ బట్ i = i + 2. షార్ట్ కట్ ఫామ్‌లో i + 2 అంటే అర్థం ఏంటండి? i = i + 2. ఒకసారి రన్ చేసి చూద్దాం. సో రన్ చేసి చూస్తే మనకి అవుట్‌పుట్ చూడండి. i వాల్యూ 1తో స్టార్ట్ అయింది. 1 + 2 అంటే 3, 3 + 2 అంటే 5. ఓకే, సో ఇవి మనకి లూప్స్ కోసం అండి. మనం ఈరోజు వైల్ లూప్ చూసాం, డూ వైల్ చూసాం, ఫర్ లూప్ చూసాం. అండ్ కంటిన్యూషన్ మనం అరేస్ కోసం మాట్లాడుకోవాలి. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీకు తెలిసిందే. సో మన ఛానల్ చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. సో నా ఛానల్కి నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. సో లైక్ బటన్ ప్రెస్ చేసేటైతే మన వీడియో చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో తెలుగులో క్లాస్ ఎవరెవరైతే కోరుకుంటున్నారో మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ క్లాస్ రీచ్ అవ్వాలి అంటే మీరు కంపల్సరీ లైక్ బటన్ ప్రెస్ చేయండి, మర్చిపోకండి. మిడిల్లో ఎందుకు చెప్తున్నా అంటే ఎండింగ్‌లో చెప్తే మర్చిపోతున్నారు, బిగినింగ్‌లో చెప్పినా కూడా మర్చిపోతున్నారు. అందుకే మిడిల్‌లో చెప్తున్నా అండి. సో లైక్ బటన్ ప్రెస్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ ఒకసారి మన ఛానల్‌లోకి వెళ్ళండి. మన ఛానల్‌లో డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయండి. సో అందులో మీకు యూజ్ అయ్యే వీడియోస్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఈవెన్ చిన్న చిన్న ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ కూడా ఈ మధ్య పోస్ట్ చేస్తా ఉన్నాను. ట్రావెలింగ్ వీడియోస్ గానీ, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వైజాగ్‌లో రీసెంట్‌గా లాంచ్ చేశాం. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ వీడియో గానీ, సో ఇలాంటివన్నీ లాంచ్ చేస్తున్నా. ఒకసారి చూడండి. సో నా ఛానల్‌ని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇట్ ఈస్ మై రిక్వెస్ట్. ఓకే. సీ నౌ కమింగ్ టు ద కంటిన్యూషన్. ఒకసారి మనం దీని కంటిన్యూషన్ చూద్దాం. సీ ఇంకా మనం ఏం మాట్లాడుకోవాలండి, నెక్స్ట్ టాపిక్ అరేస్ అనేది. అరేస్ కోసం ఈరోజు ఓన్లీ ఇంట్రడక్షన్ ఇస్తానండి. నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇన్ డెప్త్‌గా అరేస్ కోసం మాట్లాడుకుందాం. ఏం లేదండి, మీరు ఒక వేరియబుల్‌లో వాల్యూ స్టోర్ చేయాలి అంటే ఎలా స్టోర్ చేస్తారండి? ఇంట్ x = 10 అని, లేదా x = 20 అని, లేదా x = 30 అని ఇలా స్టోర్ చేస్తాం. ఆల్రెడీ మీకు తెలిసిన విషయం. మీరు ఎట్ ఏ టైమ్ ఒక వేరియబుల్‌లో మీరు ఎన్ని వాల్యూస్ స్టోర్ చేస్తున్నారండి? ఎట్ ఏ టైమ్ యూ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ వాల్యూ. ఇట్ మే బి 10 ఆర్ ఇట్ మే బి 20 ఆర్ ఇట్ మే బి 30. మీరు ఎట్ ఏ టైమ్ ఒక వేరియబుల్‌లో ఒక వాల్యూని మాత్రమే స్టోర్ చేస్తారు. బట్ మై రిక్వైర్మెంట్ ఈస్ ఐ వాంట్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ అవర్ వేరియబుల్.
లైక్ ఇక్కడ నేను 10, 20, 30, 40, 50 ఇలా నేను మల్టిపుల్ వాల్యూస్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలనుకుంటున్నాను. సో ఇన్ దట్ కేస్ యూ నీడ్ టు టేక్ యువర్ వేరియబుల్ యాజ్ ఏ అరే వేరియబుల్. యూ నీడ్ టు డిక్లేర్ యువర్ వేరియబుల్ యాజ్ ఏ అరే వేరియబుల్. మీ వేరియబుల్ని ఒక అరే వేరియబుల్గా డిక్లేర్ చేయండి. సో ఏం లేదండి, మీ వేరియబుల్ పక్కన జస్ట్ స్క్వేర్ బ్రాకెట్ పెడితే దాన్ని ఏమంటున్నాం అండి, అరే వేరియబుల్ అంటున్నాం. నౌ ద ఎక్స్ ఈజ్ యాక్ట్ యాజ్ ఏ అరే వేరియబుల్. ఇన్ దట్ అరే వేరియబుల్ యూ కెన్ స్టోర్ ద మల్టిపుల్ వాల్యూస్. అరే వేరియబుల్లో మీరు మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు అండి. ఎన్ని వాల్యూస్ అయినా మీ ఇష్టం అండి, 10, 20, 30, 40, 50, 60. సో యూ కెన్ స్టోర్ ఎనీ నెంబర్ ఆఫ్ వాల్యూస్. వీటన్నిటిని ఇలా కార్లింగ్ బ్రాకెట్స్లో మనం తీసుకోవాలి, ఎండింగ్ విత్ సెమీకోలన్. సో మనకి ఎలా స్టోర్ అవుతుందంటే, ఎక్స్ అనే అరే వేరియబుల్లో మల్టిపుల్ రూమ్స్, లాజికల్గా కొన్ని రూమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయి. లాజికల్గా కొన్ని రూమ్స్ అనేవి కన్స్ట్రక్ట్ అవుతాయి. ఒక్కొక్క రూమ్లో మీకు ఒక్కొక్క వాల్యూ అనేది స్టోర్ అవుతూ ఉంటుంది. సో మీకు అర్థం కావడానికి చెప్తా చూడండి. మనకి రూమ్ నెంబర్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతుందండి. అంటే ఎక్స్ ఆఫ్ 0, ఎక్స్ ఆఫ్ 1, ఎక్స్ ఆఫ్ 2, ఎక్స్ ఆఫ్ 3 ఇలా మనకి స్టార్ట్ అవుతుంది. రూమ్ నెంబర్స్ అనేవి ఇంటర్నల్గా క్రియేట్ అవుతాయి. సో ఈ ఫస్ట్ వాల్యూ ఈ 10 అనేది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుందండి, ఎక్స్ ఆఫ్ 0లో స్టోర్ అవుతుంది. 20 అనేది వెళ్ళి ఎక్కడ స్టోర్ అవుతుందండి, ఈ ఎక్స్ ఆఫ్ 1లో స్టోర్ అవుతుంది. 30 అనేది ఎక్స్ ఆఫ్ 2లో ఇలా మనకి స్టోర్ అవుతుంది. జస్ట్ మీకు అర్థం కావడానికి చూపిస్తారు చూడండి. సో ఈ 10 అనేది 0లో, ఈ 20 అనేది ఇలా, 30 అనేది ఇక్కడ, 40 అనేది ఇక్కడ, 50 అనేది ఇక్కడ, ఇలా మీకు వాల్యూస్ అనేవి స్టోర్ అవుతాయి. ఓకే. సో మీకు అర్థం కావడానికి నేను ఇలా రూమ్ నెంబర్ 0, రూమ్ నెంబర్ 1 అని చెప్తున్నాను. బట్ టెక్నికల్ లాంగ్వేజ్లో దీన్ని ఇండెక్సెస్ అంటామండి. అరే ఇండెక్స్ ఎప్పుడు కూడా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్వేస్ ద అరే ఇండెక్స్ ఈజ్ బిగినింగ్ విత్ 0. సో ఇండెక్స్ నెంబర్ 0లో ఫస్ట్ వాల్యూ స్టోర్ అవుతుందండి. ఇండెక్స్ 1లో సెకండ్ వాల్యూ, ఇండెక్స్ 2లో థర్డ్ వాల్యూ, ఇండెక్స్ 3లో ఫోర్త్ వాల్యూ ఇలా మనకి స్టోర్ అవుతుంది. సో ఫర్ యువర్ కన్ఫర్మేషన్, మీ కన్ఫర్మేషన్ కోసం నేను దీన్ని ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను చూడండి. అంటే అరే వేరియబుల్ తాలూకా అడ్వాంటేజ్ ఏంటంటే, వీ కెన్ స్టోర్ ఏ మల్టిపుల్ వాల్యూస్ ఇంటూ అరే వేరియబుల్. అరే వేరియబుల్లో మీరు మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు. అంటే ఒక వేరియబుల్లో మల్టిపుల్ వాల్యూస్ స్టోర్ చేయాలి అనుకుంటే గో విత్ అరేస్. అరేస్లోకి వెళ్ళండి. ఓకే. సో అబ్జర్వ్ దిస్ క్లాస్ నేమ్. మా క్లాస్ నేమ్ ఏదైనా తీసుకున్నాం, మీ ఇష్టం. క్లాస్ ఎలా క్రియేట్ చేస్తామండి, మీకు తెలిసిన విషయం. మీ ప్యాకేజ్ పైన రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో న్యూ క్లాస్, కొత్తగా ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నారు. యూ కెన్ గివ్ ఎనీ క్లాస్ నేమ్. సో ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ అరే ఎగ్జాంపుల్ 1 అని ఇచ్చానండి. రైట్ ఏ మెయిన్ మెథడ్. మనకి ఎగ్జిక్యూషన్ ఎప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, వెన్ యూ ఆర్ ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్ ఆల్వేస్ ద ఎగ్జిక్యూషన్ బిగిన్స్ విత్ మెయిన్ మెథడ్. ఎక్స్ అనే ఒక అరే వేరియబుల్ తీసుకున్నా. అరే అని మీకు ఇండికేషన్ ఏంటండి, స్క్వేర్ బ్రాకెట్స్. మీ వేరియబుల్ పక్కన స్క్వేర్ బ్రాకెట్ ఇస్తే అది అరే వేరియబుల్గా మనం చెప్పొచ్చండి. ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ని కార్లింగ్ బ్రాకెట్స్లో ఇస్తున్నా. యూ కెన్ గివ్ ఎనీ వాల్యూస్ హియర్, ఎన్ని వాల్యూస్ అని ఇవ్వండి. సో మీ ప్రూఫ్ కోసం ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నా అండి. ఎక్స్ ఆఫ్ 0లో ఏముంది, ఎక్స్ ఆఫ్ 1లో ఏముంది, ఎక్స్ ఆఫ్ 2లో ఏముంది, ఐ వాంట్ టు ప్రింట్ ఇట్. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్స్ ఆఫ్ 0, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఎక్స్ ఆఫ్ 1. సో ఇక్కడ నేను వీటన్నిటిని ఒకసారి ప్రింట్ చేసి మీకు చూపిద్దాం అనుకుంటున్నా, ఓన్లీ ఫర్ కన్ఫర్మేషన్. చూడమ్మా, ఇక్కడ ఎక్స్ ఆఫ్ 0లో మీకు ఏం ప్రింట్ అయింది చూడండి, బాటంలో 10. అంటే మీకు 10 అనేది వెళ్ళి ఎక్స్ ఆఫ్ 0లో స్టోర్ అయ్యి ఉంది. అండ్ ఎక్స్ ఆఫ్ 1లో మీరు చూస్తే మీకు ఏం ప్రింట్ అయింది చూడమ్మా, ఎక్స్ ఆఫ్ 1లో మీకు 20, ఎక్స్ ఆఫ్ 2లో 30, ఎక్స్ ఆఫ్ 3లో 40, ఎక్స్ ఆఫ్ 4లో 50. అంటే మనకి అరే ఇండెక్స్ ఎప్పుడు కూడా 0తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నెంబర్ వెళ్ళి మీకు 0 ఇండెక్స్లో స్టోర్ అవుతుంది. ఇది ఇండెక్స్ 1లో స్టోర్ అవుతుంది, ఇండెక్స్ 2లో స్టోర్ అవుతుంది, ఇండెక్స్ 3లో స్టోర్ అవుతుంది. ఇక్కడ ఓన్లీ మీకు ప్రూఫ్ చూపిద్దామని ప్రింట్ చేశాను అంతే. సో అరేలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, హౌ మెనీ వాల్యూస్ యూ స్టోర్డ్ ఇన్ దట్ అరే వేరియబుల్. సో అది తెలుసుకోవడానికి ఎక్స్ డాట్ లెంత్. ఎక్స్ అనేది ఏంటండి, ఇక్కడ ఎక్స్ అనేది మన అరే వేరియబుల్ అండి. ఎక్స్ ఈజ్ అవర్ అరే వేరియబుల్. ఎక్స్ డాట్ లెంత్, ఆ వేరియబుల్ నేమ్ ఇచ్చి డాట్ లెంత్ అంటే టోటల్గా ఆ వేరియబుల్లో మీరు ఎన్ని వాల్యూస్ స్టోర్ చేశారు, హౌ మెనీ వాల్యూస్ యూ స్టోర్డ్ ఇన్ దట్ వేరియబుల్. చూడమా, ఎన్ని వాల్యూస్ స్టోర్ చేస్తాం మనం ఇక్కడ టోటల్గా 5 వాల్యూస్ కదా, 5 అని చెప్పి వస్తుందండి. సో మన యూజర్ ఫ్రెండ్లీనెస్ కోసం మీకు ఈజీగా అర్థం కావడానికి నేను ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్, సో డబుల్ కొటేషన్లో అంటే స్ట్రింగ్ రాస్తున్నాను. ఏంటండి స్ట్రింగ్, ఇక్కడ లెంత్ ఆఫ్ అరే ఈజ్. మీరు డబుల్ కొటేషన్లో ఏం రాసినా కూడా యాజ్ ఇట్ ఈస్గా మీకు బాటంలో ప్రింట్ అవుతుందండి. ఇట్ ఈజ్ ఎ స్ట్రింగ్. సో స్ట్రింగ్ ఏమైనా ప్రింట్ అయించున్నామో యాజ్ ఇట్ ఈస్గా
మీరు ఇక్కడ ఏం రాసారో అదే ప్రింట్ అయింది. లెంత్ ఆఫ్ అరే ఈజ్ అని చెప్పి మనకి 5 అనేది ప్రింట్ అయింది. ఈ మధ్యలో గ్యాప్ ఉంది చూడమ్మా. ఈ గ్యాప్ ఎలా వచ్చింది మనకి? ఈ చూడండి డబుల్ కొటేషన్‌లో గ్యాప్ మెయింటైన్ చేస్తే ఆ గ్యాప్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ కొటేషన్‌లో నేను గ్యాప్ తీసేసాను అనుకోండి. డబుల్ కొటేషన్‌లో గ్యాప్ తీస్తామండి. రన్ చేయండి. సో, ఇక్కడ మీకు లెంత్ ఆఫ్ అరే ఈజ్ తర్వాత ఎలాంటి గ్యాప్ లేకుండా మీకు ఈ 5 అనేది లెంత్ ఎంతండి? 5 కదా! 5 అనేది ప్రింట్ అయింది. మనకి ఈజ్ తర్వాత గ్యాప్ కావాలి అనుకుంటే డబుల్ కొటేషన్ లోపల ఇలా గ్యాప్ ఇవ్వండి. స్పేస్ ఇవ్వండి. ఆ స్పేస్ అనేది మీకు ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. అండ్ వాట్ ఈస్ దిస్ ప్లస్? ఈ ప్లస్ ఏంటమ్మా? ప్లస్ అనేది కాంకాటినేషన్ ఆపరేటర్. ఏ రెండిటిని కాంకాటినేట్ చేస్తుందండి? 2 డిఫరెంట్ డేటా టైప్స్. సో, ఒక స్ట్రింగ్‌ని న్యూమరిక్ కాంకాటినేట్ చేస్తుంది. స్ట్రింగ్ వాల్యూని న్యూమరిక్ వాల్యూతో కాంకాటినేట్ చేస్తున్నాం. ఈ కాంకాటినేషన్ కోసం మనం ఏం వాడుతున్నాం? ప్లస్ అనేది వాడుతున్నాం. 2 డిఫరెంట్ డేటా టైప్స్‌ని కాంకాటినేట్ చేయడానికి ప్లస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఒకసారి ఈరోజు ఇంతవరకు ట్రై చేయండి. అరేస్ కోసం ఇన్ డెప్త్‌గా మనం నెక్స్ట్ క్లాస్‌లో మాట్లాడుకుందాం. సో, జస్ట్ ఈరోజు ఒక అరే వేరియబుల్‌ని ఎలా డిక్లేర్ చేస్తాం, అరే వేరియబుల్‌లో కొన్ని వాల్యూస్ ఇచ్చి అవి మనం మీకు జస్ట్ ప్రూఫ్‌గా ఇక్కడ ప్రింట్ చేసి చూపించాను. అరే లెంత్ అనేది చెక్ చేసామండి ఇక్కడ. ఓకే. ఈరోజు ఇంతవరకు చూడండి. ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇన్ డెప్త్‌గా అరేస్ కోసం మాట్లాడుకుందాం. అరేస్, అరే లిస్ట్, ఇన్హెరిటెన్స్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాస్‌లో మాట్లాడుకుందాం. ఓకే. సో, మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. సో, మన జావా క్లాసెస్ ఎవరికైనా హెల్ప్ అవుతాయి అనుకున్నట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ పర్టిక్యులర్ వీడియోని షేర్ చేయండి. ఓకే. సో, ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. సో, ఈ రోజుకి ఇలా క్లోజ్ చేద్దామండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్. బాయ్.